క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము తపస్కాలంలోని 4వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఒక క్లాస్ రూమ్లో పిల్లలందరూ కూడా అల్లరి చేస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు, గట్టిగా అరుస్తున్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు. ఇది గమనించినటువంటి టీచరు చకచక క్లాస్ రూమ్కి వచ్చేసింది. పిల్లల్ని ఈ విధంగా మాట్లాడుతుంది పిల్లలతోటి. మీరు ఎందుకని ఇంత గట్టిగా అరుస్తూ అల్లరి చేస్తున్నారో మీకు తెలుసా అని చెప్పి ఆ టీచర్ అడిగింది. అప్పుడు పిల్లలు ఏమని చెప్పారు, మాకు తెలియదు అని చెప్పారు. అప్పుడు టీచర్ ఇట్లా సమాధానం చెప్తుంది, మీ బ్రెయిన్లో 2 కుక్కలు ఉన్నాయని అంటుంది. టీచర్లందరూ పిల్లలందరూ కూడా ఏంది 2 కుక్కలు ఉండడం ఏంది బ్రెయిన్లో అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీరు కూడా అదే విధంగా ఆశ్చర్యంగా చూడవచ్చు. బ్రెయిన్లో 2 కుక్కలు ఉండడం ఏంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయితే టీచరు ఈ విధంగా చెప్పింది, ఆ 2 కుక్కలని మనము డే అండ్ నైట్ అని పేర్లు పెట్టుకుందామని చెప్పి చెప్పింది. డే అంటే ఏంది, పగలు, వెలుగు. నైట్ అంటే ఏంది, చీకటి, అంధత్వము. ఈ విధంగా మనము చూడవచ్చు. అయితే డే అనేది వెలుగు ఇంకా మంచి అని కూడా చెప్పవచ్చు. చీకటి అనేది చెడు అని కూడా చెప్పవచ్చు. అంటే వెలుగు, చీకటి అనే ఈ 2 కూడా నీలోనే ఉన్నాయి. మంచి చెడు అనేవి 2 కూడా నీలో ఉన్నాయి, నీ బ్రెయిన్లో ఉన్నాయి అని చెప్పి టీచరు ఆ పిల్లలకి చెప్పింది. అప్పుడు ఒక పిల్లవాడు లేచాడు, మరి ఆ 2 ఏం చేస్తున్నాయి టీచర్ అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ టీచర్ సమాధానం చెప్తుంది, ఆ 2 కూడా ఫైటింగ్ చేస్తున్నాయి, ఆ 2 కూడా కోట్లాడుకుంటూ ఉన్నాయి అని చెప్పి ఆ టీచరు చెప్పింది. వెంటనే ఇంకొక పిల్లవాడు లేచాడు. లేచి మరి ఎవరు గెలుస్తారు టీచర్ అని చెప్పి అడిగింది. అప్పుడు ఆ టీచర్ ఇచ్చిన సమాధానం ఏంటి, నువ్వు ఎవరిని పోషిస్తే వాళ్ళని. నువ్వు వెలుగును పోషిస్తే వెలుగు గెలుస్తుంది, మంచిని పోషిస్తే మంచి గెలుస్తుంది, చీకటిని పోషిస్తే చీకటి గెలుస్తుంది, చెడును పోషిస్తే చెడు గెలుస్తుంది అని చెప్పి ఆ టీచరు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, నేటి సువిశేష పట్టణంలో పుట్టు గ్రుడ్డివానికి ప్రభు చూపును దయచేస్తూ ఉన్నాడు. అంధత్వములో చీకటిలో మరుగుచున్న వ్యక్తికి వెలుగును ప్రభువు దయచేసి ఉన్నాడు. అసలు ఏంటి చీకటి, ఏంటి అంధత్వము, ఎందుకు ఈ అంధత్వము, ఎవరు ఈ అంధత్వము, ఎవరు ఈ చీకటి, ఎందుకు ఈ చీకటి అని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఆ చీకటి అనేది సాధారణంగా చీకటి అంటే ఏంటి, మనకు ఏమీ కనపడకపోవడం. మరి అంధత్వంలో చీకటి అంటే అది శాశ్వతంగా మరి ఎవ్వరికి ఏది కూడా కనపడదు. మరి ఈ చీకటి ఎవరు, ఈ చీకటి అనేది దేనిని సూచిస్తుంది, ఈ చీకటి ఏంటిది అని చెప్పి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే, ఈ చీకటి వెలుగు అనేది 2 వేరు కానే కాదు. ఈ 2 కూడా మనలోనే ఉన్నాయి. మంచి చెడు, పగలు చీకటి, ఈ 2 కూడా మనలోనే ఉన్నాయి. మంచితనం అనేది మనలోనే ఉంది, చీకటి చెడుతనం అనేది మనలోనే ఉంది, వెలుగు అనేది మనలోనే ఉంది, చీకటి అనేది కూడా మనలోనే ఉంది. కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించవలసిన అంశం ఏమిటి అంటే, నీవు దేన్ని పోషిస్తే అదే గెలుస్తుంది. నువ్వు చీకటికి సంబంధించిన పనులన్నీ నువ్వు చేసుకుంటూ వెళితే వెలుగుకు దూరంగా అయిపోయి చీకటి పనులను మాత్రమే చేస్తావు. వెలుగు అంటే నీకు అసలు పట్టదు. మంచి మాటలు, మంచి నడవడిక, మంచి ప్రవర్తన అంటే నీకు పట్టవు. అంటే నీవు చీకటిలో నివసిస్తూ ఉన్నావు. నువ్వు అదే విధంగా
దానికి అతీతంగా నువ్వు నేను జీవించినట్లయితే, వెలుగు పుత్రులుగా, మంచి పుత్రులుగా నీవు నేను జీవించినట్లయితే, ఇదిగో నువ్వు మంచిని చేస్తావు, మంచి మాటలను వింటావు, మంచి ప్రవర్తన నీలో ఉంటుంది. మరి నీవు నేను ప్రశ్నించుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, నీవు చీకటిలో అంధత్వంలో ఉంటున్నావా, లేదా వెలుగులో, క్రీస్తు ప్రభు యొక్క వెలుగులో నీవు నేను జీవిస్తూ ఉన్నామా? ప్రభు పలుకుతున్నాడు, నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని అంటూ ఉన్నాడు. మరి క్రీస్తు నందున్న ఎడల నీవు నూతన సృష్టి అని చెప్పి పునీత పౌలు గారు పలుకుతూ ఉన్నారు. మరి ఈ నూతన సృష్టిగా క్రీస్తు వెలుగులో నీవు నేను జీవిస్తున్నామా అని మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు వెలుగు పుత్రునిగా నీవు గనక జీవించినట్లయితే, ఇదిగో క్రీస్తు వెలుగులో నువ్వు ఎల్లప్పుడూ ఉండాలి, పరిశుద్ధునిగా, పవిత్రునిగా ఉండాలి. నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలు, నీ ప్రవర్తన అంతా కూడా వెలుగుకు సంబంధితమైనదిగా నువ్వు ఉండాలి. అది కాకుండా నీ ప్రవర్తన గనక వెలుగుకునకు అతీతముగా ఉన్నట్లయితే, చీకటికి సంబంధించినదైతే, చీకటి పనులను నువ్వు నేను చేస్తున్నట్లయితే, నీవు దేవుని నూతన సృష్టి కాదు. అయ్యా, నేను జ్ఞాన స్నానం తీసుకున్నాను, దేవుని వెలుగులో నేను ఏకమై ఉన్నాను అని చెప్పి నీవు నేను చెప్పినట్లయితే, ఆ జ్ఞాన స్నానం తీసుకున్నంత మాత్రాన నీవు నేను ఆ వెలుగులో ప్రవేశిస్తాము, నిజమే. కానీ అదే వెలుగులో పయనిస్తున్నామా అనేది ఒక ప్రశ్నార్థకమైన ప్రశ్న. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు నేను పుట్టి గుడ్డివానికి స్వస్థతనిస్తూ ఉన్నాడు. చీకటిలో బ్రతుకుతున్న అతనికి ప్రభు వెలుగును కలుగజేస్తూ ఉన్నాడు. అయితే అదే ప్రభువు, అదే క్రీస్తు ప్రభువు నీ కోసం, నా కోసం, నీకు నాకు వెలుగును పంచడానికి ప్రతిరోజు కూడా ఈ దివ్య బలి పూజలో వస్తూ ఉన్నాడు. మనలోనికి వేంచేస్తూ ఉన్నాడు. మనల్ని వెలుగులో నింపడానికి, పరిశుద్ధతతో నింపడానికి, పవిత్రతతో నింపడానికి ప్రభువు ప్రతి దివ్య బలి పూజలో మన ముందుకు వస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఆ ప్రభువును స్వీకరిస్తూ ఉన్నాము. మన ఆత్మాంధకారాన్ని తొలగించమని ఆ ప్రభువుని వేడుకుంటూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను ఈ చీకటి నుంచి బయటికి రావాలి అంటే, పునీత అగస్టీను గారు చెప్పిన విధముగా, నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన ప్రభువు నువ్వు అనుమతిస్తేనే తప్ప నిన్ను రక్షించలేడు. మరి ప్రభువు నీ కొరకు రావటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రతి దివ్య బలి పూజలో నీ కోసం వస్తున్నాడు. నీలో వెలుగు నింపడానికి ప్రభువు వస్తూ ఉన్నాడు. మరి నీవు ప్రభువుని ఆహ్వానిస్తున్నావా? ఆ పుట్టి గుడ్డివాడు ఆ ప్రభువు వద్దకు వెళ్ళి ప్రభువుని వేడుకొనినప్పుడు, దావీదు కుమారా నాకు దయచూపుము అని ప్రార్థించినప్పుడు ప్రభువు స్వస్థతను దయచేసి ఉన్నాడు. ప్రభువు తన జీవితంలో వెలుగును నింపి ఉన్నాడు. దీనికి కారణం ఏమిటి? ప్రభువుని అతడు ఆహ్వానించడం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఇహలోక జీవితంలో జీవించున్న మనము, ఇహలోక ఆశలకు, ఇహలోక అవసరాలకు మనము వెలుగు పుత్రులుగా ఉన్న మనము, చీకటికి సంబంధించిన వ్యక్తులుగా మనము ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాము. కానీ ప్రభువు మాత్రము నిన్ను నన్ను వెదకి రక్షించడానికి, వెదకి నీలో వెలుగును నింపడానికి ప్రభువు రావటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రతి దివ్య బలి పూజలో వస్తూ ఉన్నాడు. మరి మనము చేయాల్సిన పని ఏమిటి? ఆ ప్రభువుని మనలోనికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నామా? ఆ గుడ్డివానిని మనము పరిశీలించినట్లయితే అతడు ప్రభువుని ఆహ్వానించాడు, వెలుగును పొంది ఉన్నాడు, స్వస్థతను పొంది ఉన్నాడు. మరి మనము చీకటిలో జీవిస్తున్నటువంటి మనము ప్రభువునకు తప్పించుకొని తిరుగుతున్నామా? తప్పిపోయి తిరుగుతూ ఉన్నామా?
ప్రభువు నిన్ను వెతకి వెతకి రక్షించడానికే వస్తూ ఉన్నాడు, నీ వెంటనే వస్తూ ఉన్నాడు. నువ్వు గనక చీకటిలో జీవిస్తూ చీకటి బ్రతికే నాకు ఇష్టమంటూ ప్రభు వస్తున్నాడని తెలిసి కూడా తప్పించుకొని తిరుగుతున్నావా, నువ్వు ఆ చీకటిలో నుంచి బయటపడలేవు. ఒకవేళ నీవు చీకటిలో పడిపోయి తప్పిపోయి ఉన్నావా, ఖచ్చితంగా ప్రభువు నిన్ను వెతికి రక్షిస్తాడు, నీవు వెలుగును పొందుతావు. కానీ నీవు నేను తప్పించుకొని తిరుగుతున్నట్లయితే ప్రభువు నిన్ను నన్ను ఏమీ చేయలేడు. మరి మనము తప్పిపోయి ఉన్నామా, చీకటిలో తప్పించుకొని తిరుగుతూ ఉన్నామా అని మనల్ని మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము దేనిని పెంచుతున్నాము? చీకటి కోణం అనేది మనలోనే ఉంది, వెలుగు కోణం అనేది మనలోనే ఉంది. చీకటి చెడు అనేది మనలోనే ఉంది, మంచి అనేది మనలోనే ఉంది. మరి నీవు నేను దేన్ని పోషిస్తున్నాము? అదే గెలుస్తుంది. నువ్వు చీకటిని పోషిస్తే, చెడును పోషిస్తే చెడులోనే నువ్వు ఉంటావు, చీకటిలోనే నీవు బ్రతుకుతావు. అది కాకుండా వెలుగును నీవు పోషించి వెలుగులో నీవు గనక జీవించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క నూతన సృష్టిగా నువ్వు ఉంటావు. మన ఆధ్యాత్మిక అంధత్వాన్ని తొలగించడానికి ప్రభు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మనల్ని వెలుగులో నింపడానికి ప్రభు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మనం చేయవలసినదంతా ఆ ప్రభువుని మనలోనికి ఆహ్వానించడమే. కాబట్టి ఈ ప్రభువుని మనము అందరం కూడా ఆహ్వానించేటువంటి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని మనము కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలని నేటి పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభుని మనలోనికి ఆహ్వానించాం. మనలోని ఆధ్యాత్మిక అంధత్వాన్ని తొలగించుకుందాం. ఆ ప్రభు వెలుగులో పయనిద్దాం. ఆమేన్.